ఎస్సీ వర్గీకరణ వివాదంలో సీఎం చంద్రబాబు వైఖరి వింతగా ఉందన్నారు కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. వర్గీకరణ కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిలో వెనుకబడిన రాయలసీమ వైపు కూటమి ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడటం లేదంటున్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్తో మా ప్రతినిధి హరికిష్. అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ఆమడ దూరంలో ఉందని ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. మరి ఆ విమర్శలు ఏంటో ఆయన మాటలను తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు? ఆయన చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటరు, మంచి మేనేజర్ కూడా. మేనేజ్మెంట్ టెక్నిక్స్కి ఆయన బాగా ఉన్నాయి. అటు చూడు, ఎవరు 100 కోట్లు తెచ్చి పెడతారో వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు, పార్లమెంట్ టికెట్లు. మరి అంతేకాదు, ఆయన టికెట్ మేనేజ్మెంట్ కానీ పరిపాలన మేనేజ్మెంట్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలు విషయాలు ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకి పేద బిడ్డగా పుట్టినా కూడా, చిన్న కుటుంబంలో పుట్టినా కూడా పేదరికాన్ని మర్చిపోయాడు. ఆయన ఇప్పుడు ఆకాశం వైపు చూస్తున్నాడు. రాయలసీమ జిల్లాల గురించి ఆలోచించాలి. కర్నూలు జిల్లా ఏంది, అనంతపూర్ జిల్లా ఏంది, మరి చిత్తూరు జిల్లా ఏంది, ఈ జిల్లాల గురించి ఆలోచించకుండా ఆయన పోలవరం అమరావతి అభివృద్ధి చెందిన ప్రాంతాల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. మరి పూర్తిగా వెనకబడిన జిల్లాల గురించి ఆలోచించకపోవడం వల్ల ఆయన పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది. పేదోళ్ళ జోలికే పోకూడదు, పేదోళ్ళని భుజం తట్టి పంపించాలి, ఏదో 10 రూపాయలు ఇచ్చి సాయం చేయాలి. ఆయన చేయాల్సింది ఏంటంటే బ్యాంకుల్లో లోన్లు ఇప్పించాలి, ప్రతి పేదవాడిని కోటీశ్వరం చేయాలి. అటువంటివి చేయకుండా వాళ్ళు దళితులు జోలికి పోయాడు. ఆయన ఇచ్చిన ప్రామిస్లో సూపర్ 6 అన్నాడు. ఆ 6 వాళ్ళందరూ నిన్న ఎక్కడికో పోయి ఉంటే అమ్మ ఒడి అంటున్నారు. అది ఎందుకు చెప్పాలా? చెప్పావు, ఓట్లు వేయించుకున్నావు, అది చెయ్యాలి కదా. మరి రైతు భరోసా అన్నారు, ఆ రైతు భరోసా చెయ్యాలి కదా. అది చేయకుండా నువ్వు ఆపేసావు. ఆడవాళ్ళందరూ ఆర్టీసీ బస్సుల వైపు చూస్తున్నారు. ఏమంటే బస్సులు ఎప్పుడు మేము ఎక్కేదని. ఈ చెప్పిన మాటలు తప్పాడు, అందువల్ల ఆయన పైన అసంతృప్తి ఉంది. మామూలుగా ఈరోజు చెప్పండి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సైతం మీరు తప్పుపడుతున్నారు. సో ఈరోజు దానికి సంబంధించి మిశ్రా కమిషన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది, దానికి సంపూర్ణంగా నివేదిక కూడా తెప్పించుకుంటుంది. సో దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? ఖచ్చితంగా నేను తప్పుపడతాను. తప్పు చేసిన తప్పు అని చెప్తాను. కారణం ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు దళిత విభజన చేయమని. ఎక్కడ ఏ ఆర్టికల్లో లేదు. దళితులు అనేవాళ్ళు 850 ఉపకులాలు భారతదేశంలో ఉన్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 85 ఉపకులాలు ఉన్నాయి, మాదిగల్లోనే. మరి ఈ విషయాలు ఎన్ని దృష్టిలో పెట్టుకోకుండా దీన్ని విభజన చేయడం అనేది పొరపాటు. అందుకొరకే దాన్ని నేను ఖండిస్తున్నా. ఆయన చేయకూడదు అది. చివరిగా చెప్పండి, మరి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2029 అంటే మీరు 2019లో కూడా చెప్పారు ఖచ్చితంగా 2024లో అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ అని. సో 2029 వరకన్నా కూడా కనీసం బోని కొట్టే అవకాశం ఉంటుందా? 29లో ఖచ్చితంగా అక్కడ భారతదేశంలో ఇండియాలో వస్తుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. మా వాళ్ళకి కొంచెం స్ట్రాటజీలు చేత కాదు. మరి 50-70 సంవత్సరాలు మేము ఢిల్లీని పరిపాలించి మేము వెనకాల ఉన్నామని అంటే నాకే బాధ వేస్తుంటుంది. స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్. స్ట్రాటజీ లేకుండా మా వాళ్ళు ఏందో మా వాళ్ళ గురించి ప్రస్తుతానికి మాట్లాడిన. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తాం. మా వాళ్ళు మేము ఇటీవల వస్తే వీళ్ళు వాళ్ళు పూలమాల ఎత్తుకొచ్చారు. ఎందుకు ఎత్తుకొచ్చారు? వాళ్ళు అమాయకంగా ఎత్తుకురాలేదు, ఆశతో వచ్చారు. రేపు 29లో ఏమన్నా టికెట్ ఇస్తాడేమో చింతామోహన్ అని. మరి ఆశ ఉంది, ఆశాజనకంగా ఉంది. చంద్రబాబు పరిస్థితి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి అవుట్ ఆఫ్ ట్రాక్. మాకు నాయకులకి కొరత లేదు. దీన్ని బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని మేము ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ఒక్క విషయం చెప్పండి, కీ రోల్గా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ పార్టీలో విజయసాయి రెడ్డి. సో అటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. సో ఆ పరిణామాలు ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు వచ్చాయని అన్నారు కదా మొన్న ఎన్నికల్లో. ఓటుకి 2000 రూపాయలు ఇచ్చారు, మేము 2 రూపాయలు ఇవ్వలేకపోయినాం. అందుకని వాళ్ళు ఓట్లు వేశారు. ఈరోజు ఆయన ఓటుకు పోయినా కూడా ఆయనకి ఏమీ రావు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది. అది తెలుసుకున్నాడు విజయసాయి రెడ్డి. నాకేమీ లేదు, నాకు ఇక ఏం పరిస్థితులు బాగలేవు అనుకొని దాటేశాడు.
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది నీటి మీద రాతగా మారిందని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ వైపు దృష్టి సారిస్తే అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆయన కళ్ళకు కనపడతాయని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 2029 అధికారంలోకి వస్తుందన్నటువంటి భరోసా ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, విషయం టీవీ, కర్నూలు జిల్లా.